శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పేరు వినగానే అందరూ గుర్తు చేసుకునేది కైలాస మానస సరోవర యాత్ర. రారాజు లాంటి కైలాస యాత్రకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే సుమారుగా 600 మందికి పైగా యాత్రను చేయించిన ఏకైక ట్రావెల్ ఏజెన్సీ. 2019 నుంచి 2025 వరకు ఈ యాత్రకు భారతీయులకు చైనా నుంచి అనుమతులు లభించక ఈ సంవత్సరం 2025లో అధికారికంగా పర్మిట్స్ మరియు వీసాస్ రావడంతో జీవితకాల వాంఛను నెరవేర్చుకోవడానికి భారతీయులు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే ఎంతో మంది యాత్రికులను కైలాస మానస సరోవర యాత్ర దిగ్విజయంగా పూర్తి చేయించిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. కైలాష్ మానస సరోవర్ యాత్ర అంటేనే అందరికీ లైఫ్ టైం అచీవ్మెంట్, ఒక లైఫ్ టైం డ్రీమ్. అటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ లైఫ్ టైం డ్రీమ్ లాంటి యాత్రని మన పైన ట్రస్ట్ ఉంచి మనతో యాత్ర చేసినటువంటి కైలాష్ యాత్రికులందరికీ, అదేవిధంగా 5 సంవత్సరాల తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఎన్నెన్నో మార్పు చేర్పులు, క్లైమాటికల్ కండిషన్స్, అదేవిధంగా వీసా పర్మిట్స్లో కాస్త ఆటంకాలు జరగడం, ఇన్ని జరిగినప్పటికీ కూడా ముందుగా కైలాష్ యాత్రకి వెళ్ళి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా తిరిగి గమ్యస్థానాలకి చేరినటువంటి వారందరికీ మా పట్ల నమ్మకాన్ని ఉంచి ట్రావెల్ చేసినటువంటి ఒక యాత్రికులందరికీ మీ మీడియా ద్వారా ఒకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఓకే, నైస్. మరి ఎందుకు కైలాస మానస సరోవర యాత్రకు ఇంత ప్రత్యేకత ఎందుకంటారు? అమ్మ, కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే అదొక లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం డ్రీమ్ అని ఇందాక మీరే అంటున్నారు. అయితే